నరసింహస్వామి గుడి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎట్లా వచ్చినావు? అది సో ఈరోజు శనివారము, మనకి కూడా వీడియోస్ ఏం కొంచెం ప్రాపర్గా పెడతలేమని చెప్పి ఇదే మా ఊరు గోదూరు. సో మా ఊరు నరసింహస్వామి గుడికి వచ్చి వండుకుంటున్నాం. మనోళ్ళు ఏరి మన గంగవ్వ నర్సు ఏరి అనుకోవచ్చు. గంగు నర్సు ఇద్దరు ఇటు చూడాలా. గంగవ్వ ఏం కూర వండుతావు ఇప్పుడు? ఏం కూర దీనికి? టమాటా పప్పు, వంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆలుగడ్డ. కాదు, ఏమేం కూరలు? వంకాయ టమాటా ఆలుగడ్డ ఒక్క కూర, పప్పు ఒక్క కూర. ఆలుగడ్డ, వంకాయ, టమాటా ఒకటి, పప్పు చారు, పరవన్నం. ఇవన్నీ వండుకొని వట్టన్నం వండుకొని పరవన్నంతో నైవేద్యం ఆడ దేవునికి చూపించి నరసింహస్వామికి కొబ్బరికాయలు కొట్టి మొక్కి మేము ఒక్క పొద్దుడిసి పోతాం. మేము కారు కొనుక్కున్నామా అని ఇవాళ ఇడికి వచ్చినాము. ఆ భగవంతుని దయ వలన మేము మంచిగా కావాలా, మేము గొప్ప కావాలా, ఆ దేవుడు కరుణించాలా, మీరందరూ కరుణించాలా. అవునండి. గిల్లు మరి గిల్లు నా మన్మరాలు మనమరాలా? నా చిన్న కొడుకు బిడ్డే, పెద్ద బిడ్డేమి. ఏం చేస్తున్నావు రా? ట్రై ప్యాడ్ తీసి అనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఓల కోసం మన విలేజ్ గందికి అంత లేదు. గందిగే మాధవాడు కూడా శైలి దగ్గర. ఇది ఏంటిది? ఏం పెట్టిర్రు పొయ్యి మీద? అన్నం అవుతుందా? మరి ఖాళీగా మండుతుంది, ఏం పెట్టలేరు, అయిపోతుంది. తీసుకురా నర్సు. ఇది మా నరసింహస్వామి గుడి. నరసింహస్వామి గుడికి పోయే ముందు ఇక్కడ ఒక చిన్న ఉంది. ఇదేందో చూద్దాం. నాగదేవత గుడి. ఏమంటారు ఆదర్శ? వాట్ ఆర్ యు డూయింగ్? ఆదర్శ ఏం చేస్తున్నావు? కూర్చున్నావా? ఏం చేస్తున్నావు అమ్మా? కడుగుతుందా? కడు మంచి కడు. మంచి కడు, గట్టి రాకు. తీసుకోకు నాన్న, తీసుకోకి అన్న గట్లనే అంటాడు కాన మండుతాయి కాండ్లు బిడ్డు. తీసుకోకు నాన్న, తీసుకోకి అన్న గట్లనే అంటాడు కాన మండుతాయి కాండ్లు బిడ్డు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. లొకేషన్ మాత్రం ఎంత సూపర్ ఉన్నాయి. తీసినా చెప్పరా రిషి? మీ లవర్ ఏమంటుంది? లేదే. రిషాంక్ లవర్ ఉంది. రిషాంక్ లవర్ ఉంది. అరే ఎందుకు నర్సు ఏమేమి వేసి? రెండు పొయ్యి మీద బెల్లబువ్వ. ఓకే. ఒక్కటేమో వట్టి పువ్వ. బట్టి పువ్వ, బెల్లబువ్వ అనే దేవునికి నైవేద్యం. ఓకే. ఇది మనం ఇది మనం తినేందుకు. ఓకే ఓకే డన్ డన్. ఈ రెండు పొయ్యి లాంటివి పెట్టిన జల్ది అయితే ఇది మనది, ఇది దేవుంది. మన మంట. మాధవ్ ఏం బీక్తున్నావు ఇక్కడ? మంట పెట్టుద్దా? మన మంట. మాధవ్ ఏం బీక్తున్నావు ఇక్కడ? మంట పెట్టుద్దా? ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఇదే మా నరసింహస్వామి గుడి. గుడి ఒకసారి ఒక లుక్ వేద్దాం. సో ముందైతే మనం ఒకసారి దేవుని చూద్దాం. మన వాళ్ళు వస్తారు కానీ ఒకసారి అవుట్లుక్ వేద్దాం. దారా దగ్గరికి చూద్దాం నరసింహస్వామిని. అబ్బా అంత బురదైన ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ మన నరసింహస్వామిని వీడియో తీసిన ఆల్రెడీ. పెద్ద బండ ఉంది కదా, ఇదే బండకు వెలిసిండు దేవుడు. సో వెళ్తే మనలు విగ్రహం ప్రతిష్ఠించి పెట్టారు అన్నట్టు. ఇదే బండ అన్నట్టు. సో అంటే దేవుడు ఈ పెద్ద బండ ఉంది కదా, ఈ బండ మీద వెలిస్తే
మనోళ్ళు ఏం చేసారు, విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ గుడి కట్టారు అన్నట్టు. ఫస్ట్ ఈ బండకి, ఈ పెద్ద బండి ఉంది, ఒకటే బండి ఇదంతా, ఈ బండకు నరసింహస్వామి వెలిసిండు అన్నట్టు మా ఊర్లో. ఒకసారి వ్యూ కూడా ఎంత మంచిగా ఉందో. మా సైడ్ చెప్పాలంటే మల్లాపూర్ గుట్ట, మ్యాక్సిమం మా మల్లాపూర్ చుట్టుపక్కల తెలిసి ఉంటుంది, అది మల్లాపూర్ గుట్ట. ఇక మా చుట్టుపక్కల ఏ ఊరు నుంచి చూసినా అని మల్లాపూర్ గుట్ట అనిపిస్తుంది. అదే మల్లాపూర్ గుట్ట పైన అనిపిస్తుందా, అదే గుడి. అక్కడ సోమన్న దేవుడు ఉంటాడు, మన శివుడు ఉంటాడు అక్కడ, మస్తు ఉంటుంది అక్కడ కూడా. ఇది మన గుడిగా. ఇంకా పైన పోతే మంచిగా ఉంటుంది కానీ వాళ్ళందరితో రావాలి కాబట్టి. చెప్పు రిషిత్, చెప్పు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే మన ఆలిగడ్డ కూర నాకు అర్థం కాలేదు సార్. ఆలిగడ్డ కూర, చెప్పాలా? చింతపండు అయితే విసుకుతుంది. చింతపండు చారుకు వేసుకో పప్పు పొట్టి తిన్నా. తిన్నాను. చిక్కుడుగాయ ఇది పట్టదు కట్టెలు. చిక్కుడుగాయ. నీ పేరు చెప్పు. ఏ చెప్పాలా? చెప్పవా? నేను దోస్తు పట్టాడట మళ్ళా. చెప్పు. ఏ కొట్టద్దు మామయ్య. నాకు కట్టి కావాలి ఇప్పుడు. నా కన్నుని ముంచారు మీరు ఇద్దరు కూర్చోండి. గంగా మాట్లాడు. చెప్పాలా? కోసిన ఆలుగడ్డలు, టమాటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసిన కూర్చున్నా. వాళ్ళు అంటున్నారు. కొత్తిమీర కట్ చేద్దాం. నర్సు మన్మరాలు. చూడండి ఫ్రెండ్స్, మా ఇది అవుతుంది. నెక్స్ట్ అయితే పాపడాలు. పాపడాలు వేసేసుకోం. పాపడాలను అయితే ఎగు పెట్టాలా ఫ్రెండ్స్? పాపడాలు వేసేసుకోం. అయితే ఎగు పెట్టాలా ఫ్రెండ్స్? తీసేసుకోండి. ఆలుగడ్డ అయితే ఉడుకుతుంది. ఉడికినట్టేనట. ఉడికినట్టే. గుట్టపై దించిగా మనమైతే పప్పడాలు వేసేసుకుందాం. పప్పడాలు పొట్టి చూడు ఎక్కత్తలేదు. పొట్టి దానికి నేను పట్టుకుంటుంది. నీకు ఎక్కత్తలేదు. ఎక్కువ అడికైనా ఎక్కువ పని ఎక్కువ. మళ్ళీ ఫోటో ఇప్పుడైతే గుడికాడుకోయి ఫ్రెండ్స్, గుడికాడుకోయి కొబ్బరికాయ కొడతాం. గుళ్ళకాయ దర్శనం చేసుకొని మొక్కి కొబ్బరికాయ కొట్టి ఇక అన్నం తినాలి. మీకు అప్పుడే పెట్టిన ఫ్రెండ్స్ లొకేషన్ అయితే దండం పెట్టారు. ఇక్కడ ఫ్రెండ్స్ మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేద్దాం. చూసేయండి దేవుణ్ణి, చూడండి మంచిగా చూపియు. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతాం దేవునికైతే.
పసుపు వేయండి పెద్దమ్మ పసుపు వేయండి. దేవునికి అయితే దండ ఇది తులసి మాల. నరసింహ స్వామి. ముగ్గు గిట్లెత్తారు కదా నాకు నేను లేచి గంట అయితే గంట. ఇదంతా గిట్ల పడుతుంది. ఆయనకు పెట్టావు చూడండి ఫ్రెండ్స్. నరసింహ స్వామి. నాన్నమ్మ అప్పుడు గిడ గిట్ల గీ బర్రెలు గిట్ల ఏంటి గవి. నరసింహ స్వామికి గంగా కొట్టింది కోరట. ఇప్పుడు వెళ్తుంది ఇప్పుడైతే. బుట్టు పెట్టుకోలేము ఆకలి తొట్ల వలిగండే. ఆహా అందరూ పోకుర్రి. తీర్థం తీర్థం చూడండి. అసలు ఇదంతా తీసుకోవాలా? ఇక నీ ప్లేట్ ఎదిగబట్టి మొత్తానికి దేవుని నైవేద్యం బెల్లపన్నం తింటున్నాం. పెరిగి అన్నమ్మా చెప్పాలా? ఇగో నైవేద్యం అండి దేవునికి చూపించి కొబ్బరికాయలు కొట్టి వచ్చినాం. కారుకు కొట్టుకున్నాం. దేవుని దగ్గర దండ తీసుకొచ్చి దేవునికి కారుకు వేసుకున్నాం. ఇంకో పర్వన్నం తింటున్నాం పెరుగు పోసుకొని. ఒక పొద్దుడిసి ఏమేం కూర అండి? పాపడాలు ఉన్నాయి. ఇదేం కూర? పాపడాలు, పప్పు, ఓ సూపర్. చారు, ఆలుగడ్డ, టమాటా. ఓ సూపర్. ఇది నైవేద్యం పర్వన్నం. ఓకే నర్సు బోలో బోలో. ఇంకేది ఇప్పుడు అన్ని గవే గంగా చెప్పి నేను చెప్పి ఇంకేంది అంతే. కాయగూరలు, పప్పు, బెల్లపువ్వ మంచిగా దండం పెట్టుకున్నాం. దేవునికి దర్శనం చేసుకున్నాం. అక్కడ కారు కొబ్బరికాయ కొట్టుకున్నాం. దండ వేసుకున్నాం. ఇక తింటున్నాం పర్వన్నం. తినుడే అంటావు, మాటలు లేవు. తిన్నాక మాట్లాడదాం. ఆకలి అవుతుంది ఇప్పుడు నాకు వద్దు. అన్నీ సూపర్ అయినాయి, అన్ని మంచిగా అయినాయి. పప్పు, చారు పడిపోతుంది. ఓలే పడిపోడే. ఓకే తినుడు అయిపోయింది. నర్సు తినుడు అయిపోయిందా? తిన్నా. ఎట్లయినాయి కూరలు? సూపర్ అయినాయి కూరలు. పప్పు, చారు, వంకాయ, టమాటా, ఆలుగడ్డ సూపర్ అయినాయి. పోదామియా? కడుపు నిండుగా పోడేనియా? మా అమ్మకు లేవత్తలేట. గంగు పోడేనియా? ఇక ఓవుడే తిన్న లేవత్తలే కూర్చున్న కడికి వెళ్ళి ఏం చేయాలనో ఇంకా. ఇక ఓవుడే తిన్న లేవత్తలే కూర్చున్న కడికి వెళ్ళి ఏం చేయాలనో ఇంకా. మసలడే గాని మహానుభావుడు. అంతేనా? అంతే ఇంకా. హాయ్, మేము ఒక నరసింహస్వామి దగ్గరికి వంట చేసుకుంటానికి వచ్చినాము. ఒక లాగు తీసినాము. అది మంచి చూడు నాగుతారు ఇంకా. లాగ్ అన్నావు కదా, అదే లాగ్ తీసినాం. అదే కరెక్ట్ బ్లాగ్. ఇక నువ్వు చెప్పినావు కదా, దాన్ని చూసి మాకు లైకులు కొట్టుండ్రి. మీరు ఎంజాయ్ చేయండి. బాయ్. మేము చూద్దాం ఎప్పుడు చూడు ఇట్లా నరసింహ కాడికి వచ్చేటట్టు మాకు మంచిగా దీవెన తీయండి. మంచిగా దేవుడు చూద్దాం మాకు దీవెన తీస్తాడు. మీరు దీవెన తీయండి. హాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి, గట్టిగా కొట్టుర్రి. బాయ్.